హర్షనండి మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి దగ్గర. అంటే ట్యూస్డే రోజు మా బాబుకి హై ఫీవర్ వచ్చింది. ఆల్మోస్ట్ 707 రేంజ్లో వచ్చింది. ఫీవర్ అనేది బ్రెయిన్కి పాస్ అవుతుంది అని చెప్పేసి నోరి హాస్పిటల్కి రికమెండ్ చేశారు. సో ఇమీడియట్గా ఇక్కడ నోరి హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యి ఎమర్జెన్సీ డాక్టర్ని రెడీ చేయమని చెప్పేశారు. సో మేము ఆల్మోస్ట్ అంబులెన్స్ తీసుకొని 11 ఆ టైంలో వచ్చేసాము ట్యూస్డేకి. సో వెంటనే బాబుని చూసి ఎమర్జెన్సీ డాక్టర్ సుదీప్ గారు ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మేము అనుకోలేదు బాబు అప్పుడున్న అన్కాన్షియస్ స్టేట్కి ఒక 1 day 2 days టైం పడుతుంది కాన్షియస్లో రావడానికి అనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ డే మార్నింగే నర్సెస్ వచ్చేసి 6:30 అప్పుడు బాబు కాన్షియస్లో వచ్చాడు. బ్రష్ చేస్తా అంటున్నాడు. చూస్తే నిజంగానే కాన్షియస్లో వచ్చాడు. ట్రీట్మెంట్ యూజువల్గా నడిచింది. 2 days ఐసీయూలో ఉన్న తర్వాత బాబు కొంచెం రికవర్ అయ్యాడు. ఆ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కొంచెం ఉందని చెప్పారు. సో దానికి ట్రీట్మెంట్ ఒక 10 days చేస్తా అన్నారు. సో నిన్ననే బాబు ఐసీయూ నుంచి జనరల్కి షిఫ్ట్ చేసింది. సో మోరీ సార్ అయితే చాలా హెల్ప్ చేశారు. దాని వెంటనే రికవర్ అవుతాను.